హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలండి. ఒక కప్ పల్లీలు, ఒక కప్ నువ్వులు తీసుకున్నాను నేను. దానికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ 2 ఐటమ్స్ని ఒకేసారి పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా నేను ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. పుల్ల పుల్లగా ఉంటుంది కదా, చింతపండు బదులు నేను ఇలా చేస్తాను. దాన్ని మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా మిర్చీలను మధ్యలకు కట్ చేసి దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేసేయాలి. ఎందుకంటే ఇవి కారం ఉంటాయండి. ఇవి బయట అమ్మే మిర్చీలు కాదండి, నేను ఇంట్లో తెచ్చుకుంటాం కదా మనం యూజ్ చేయడానికి. ఆ మిర్చీలతో నేను మిరపకాయ బజ్జీలు చేశాను. అలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మొత్తం మనం అందులోకి ఫిల్ చేసుకోవాలి. మిర్చిలోకి మరొక బౌల్లో కొద్దిగా సోడా, తగినట్టు బేసన్ తీసుకొని తగినట్టు వాటర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం ఇలా బీట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే అది మిర్చీలు అనేది సరిగ్గా రావండి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందాం. అది హీట్ అయ్యాక మనం మిర్చి బజ్జీ వేసుకుందామండి. ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ కూడా మీరు తీసుకోవచ్చండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లో కూడా మనం ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని కూడా తినొచ్చండి. మరొకసారి ఇలా తిప్పి వేయాలండి. బాగా గోలితేనే అవి స్పైసీ అనేది ఉండేయండి. చూసారా, ఈ కలర్ వచ్చాక మనం సర్వింగ్ బౌల్లో తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. మీరు ట్రై చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. ఆల్ అని క్లిక్ చేయండి.